ప్రాబ్లం నెంబర్ 20. సో ఈ ప్రాబ్లంకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, రైట్లో నేను ఇక్కడ ఏం హెడ్డింగ్ పెట్టానంటే రూమ్ ప్రాబ్లం అని పెట్టాను అనమాట. సో ఆ రూమ్ ప్రాబ్లంలో జనరల్గా ఏమంటుందంటే, ప్రాబ్లం చదవకముందే జస్ట్ ఐఎమ్ గివింగ్ లిటిల్ ఇంట్రొడక్షన్ రిగార్డింగ్ దట్. సో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో లైట్ అనేది లేదా ఫ్యాన్ అనేది ఇంత హైట్ లో ఉంది, రూమ్ కి సెంటర్ లో ఉంది, దానికి సంబంధించిన స్విచ్ గోడ మీద, దాని అడ్జసెంట్ గోడ మీద ఒక హైట్ లో ఉంది, గోడ మీద ఉంది. సో ఇట్లాంటివన్నీ చెప్తారన్నమాట. సో చెప్పిన తర్వాత ఆ ఫ్యాన్ కి ఆ స్విచ్ కి ఒక వైర్ ఉంది, ఆ వైర్ ని మనం ఏమైనా అర్థం చేసుకోవాలా, ఒక స్ట్రైట్ లైన్ మాదిరి అర్థం చేసుకుంటే దాని పొజిషన్ ఎగ్జాక్ట్ గా ఏమవుతుందంటే ఏ లైన్ డబుల్ ఇంక్లైన్డ్ ప్రాబ్లమ్ గా మాదిరి ఉంటుంది అనమాట అది. ఓకేనా? సో ఇలాంటి రూమ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే రూమ్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలన్నమాట. సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ పాయింట్ అంటే మనం జనరల్ గా ఏం డ్రా చేసింటామంటే పాయింట్ ఫ్రంట్ వ్యూ, పాయింట్ టాప్ వ్యూ డ్రా చేస్తుంటాం ఇక్కడ జనరల్ గా. ఓకేనా? ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ లో. ఓకేనా? ఇక్కడ మనకు రూమ్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలని నేను చెప్తున్నాను కదా. సో రూమ్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలంటే మీనింగ్ ఏమంటే, రూమ్ ని ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది, రూమ్ టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది, అది గీయాలన్నమాట ఫస్ట్. సో అది గీయాలంటే మనకు డైమెన్షన్స్ తెలియాలా. సో ఫస్ట్ ఏ రూమ్ మెజర్స్ 8 మీటర్ లాంగ్, 5 మీటర్ వైడ్ అండ్ 4 మీటర్ హై. ఓకే, ఆటి వరకు చాలా అన్నమాట మనం రూమ్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలంటే. ఓకేనా? సో దీన్ని ఏమనుకోవచ్చు, లెట్ us assume this one as the length. సో రూమ్ లెంత్ ఎంత, 8 మీటర్స్ అండ్ 5 మీటర్స్ వైడ్. సో 5 మీటర్స్ అండ్ 4 మీటర్స్ హైట్. హైట్ వచ్చేసి 4 మీటర్స్ అన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రూమ్. ఓకేనా? సో ఈ రూమ్ కి యాక్చువల్ గా మనకి జనరల్ గా తెలుసు ఫ్లోర్ అనేది ఉంటుంది, అలాగే సీలింగ్ అనేది ఉంటుందని. ఇక్కడ మనకు అర్థమయ్యే కోసం ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ హియర్ వాట్ ఈస్ ద ఫ్లోర్ హియర్. ఏబిఎఫ్ఈ. ఏబిఎఫ్ఈ అనేది వచ్చేసి యాక్చువల్ గా ఫ్లోర్, డిసిజిహెచ్ అనేది యాక్చువల్ గా సీలింగ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు రూమ్ ని ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు, రూమ్ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, యాక్చువల్ గా ఏబిసిడి కనిపిస్తుంది. ఓకేనా? వాట్ విల్ హ్యాపెన్ టు ఈఎఫ్జిహెచ్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్రంట్ వ్యూ డైరెక్షన్, సే సపోజ్ ఈ ఏఈ అనే లైన్ తీసుకున్నారనుకోండి, మనము ఏఈ అనే లైన్ తీసుకుంటే ఒక ఎడ్జ్ దానికి ఎగ్జాక్ట్ గా ప్యారల్ గా చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ప్యారల్ గా చూస్తే ఏమవుతుందంటే, సో ఫ్రంట్ వ్యూలో సో ఏఈ అనే ఎడ్జ్ ఒక పాయింట్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా? అట్లాగే బిఎఫ్ అనే ఎడ్జ్ కూడా సో మనకు పాయింట్ మాదిరి కనిపిస్తుంది, సిజి అనే ఎడ్జ్ కూడా పాయింట్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా? సో ఆ డైమెన్షన్స్ మనం గీసేటప్పుడు జనరల్ గా స్కేల్ అని గ్రాఫ్స్ మీద రాస్తారు కదా. సో వాట్ వీ కెన్ రైట్ హియర్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 10 mm అని రాద్దాం. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. సో 8 మీటర్స్ అంటే 80 mm. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో మనకి ఏమేమి డైమెన్షన్స్ కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో మనం ఫ్రంట్ వ్యూ నుంచి తీసుకుంటే సో జనరల్ గా వీ క్యాన్ సీ లెంత్ అండ్ వీ క్యాన్ సీ హైట్. ఓకేనా? సో రూమ్ లెంత్ ఎంత ఉంది, రూమ్ హైట్ ఎంత ఉంది అనేది సో మనకు ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. అలాగే మనం టాప్ వ్యూ తీసుకున్నాం అనుకోండి, టాప్ వ్యూలో లెంత్ కనిపిస్తుంది, బ్రెడ్త్ కనిపిస్తుంది, ఏం కనపడదు, హైట్ కనపడదు. సో మనము ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా లేదా ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా కూడా వర్టికల్ గా ఉందనుకోండి, ఓకేనా, అది టాప్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది అంటే పాయింట్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా? సో టాప్ వ్యూలో మనకు కనబడిచ్చేదంతా లెంత్ బ్రెడ్త్, ఫ్రంట్ వ్యూలో మనకు కనబడిచ్చేదల్లా లెంత్ హైట్. సో ఇప్పుడు నేను రూమ్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఫస్ట్ వాట్ ఐ హావ్ టు డ్రా హియర్, ఐ కెన్ డ్రా ఏబిసిడి. ఓకే, సో ఏబిసిడి డ్రా చేసేసాను అనుకోండి, సో నాకు ఏమైపోతుంది, ఐ కెన్ కంప్లీట్ మై ఫ్రంట్ వ్యూ. ఓకే, సో లెంత్ వచ్చేసి 8 mm కాబట్టి సో లెట్ us have సంథింగ్ లైక్ దిస్. యా, ఓకేనా? సో ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఐ విల్ ట్రై టు జాయిన్ దిస్ వన్ విత్ XY reference line with this line. Okay, yeah, something exactly like this. Okay, so now what is the bottom left corner, this is our A dash, this is our B dash, this is our C dash and this is our D dash. Okay, but what about the remaining 4 points? మీకు ఇంత ముందే చెప్పాను కదా, మనం చూసే ఫ్రంట్ వ్యూ డైరెక్షన్ కి ఈ బ్రెడ్త్ ఎలాగ ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి బ్రెడ్త్ అంతా 0 అయిపోతుంది అనమాట ఏ వ్యూలో, ఫ్రంట్ వ్యూలో. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాల్సి వస్తుంది అంటే ఏ డాష్ ఆఫ్ ఈ డాష్ అని రాయాల్సి వస్తుంది, బి డాష్ ఆఫ్ ఎఫ్ డాష్, సి డాష్ ఆఫ్ జీ డాష్ అండ్ డి డాష్ ఆఫ్ హెచ్ డాష్. సో వాట్ ఈస్ దిస్ వన్, దిస్ అవర్ 80 mm అండ్ దిస్ అవర్ హైట్ 40 mm. ఓకేనా? సో మన రూమ్ ఫ్రంట్ వ్యూ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. సో ఇప్పుడు రూమ్ టాప్ వ్యూ కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి, టాప్ వ్యూలో లెంత్ కనిపిస్తుంది, బ్రెడ్త్ కనిపిస్తుంది అని తెలుసు కాబట్టి సో నేనేం చేస్తానంటే ఫ్రమ్ హియర్ ఐ విల్ ట్రై టు డ్రా దట్ టాప్ వ్యూ. సో ఈ టాప్ వ్యూ మనకి ఎంత కనిపించేది యాక్చువల్గా, సో 50-40 సారీ 50-80.
సో లెంత్ కనిపిస్తుంది అండ్ విడ్త్ కనిపిస్తుంది లేదా బ్రెడ్త్ కనిపిస్తుంది కాబట్టి 50 mm అంటే ఈ ఫ్రంట్ వ్యూ కంటే కొంచెం పెద్దగా వస్తుంది అనమాట 50 mm అంటే. ఓకేనా? సో నోటేషన్స్ ఏమి ఇస్తాం? సో అందులోనూ నేను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఎక్స్వై రెఫరెన్స్ లైన్ నుంచి కొంచెం డిస్టెన్స్ తీసుకొని గీసినాను. ఎందుకు ఈ డిస్టెన్స్ తీసుకోవాలి? యాక్చువల్గా ఈ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా అంతే తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో దాన్ని ఎక్స్వై రెఫరెన్స్ లైన్ తో కలిపేస్తే ఆల్రెడీ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద 4 పాయింట్స్ ఉన్నాయి. ఏఈబిఎఫ్. ఓకే, సో ఆ 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఈ టాప్ వ్యూ డిస్టెన్స్ ఉన్న ఈ లైన్ చూడండి. సో ఈ లైన్ ని తీసుకొని పోయేసి నేను దాంట్లో కలిపేసిన అనుకోండి, టాప్ వ్యూకి సంబంధించిన అనదర్ 4 పాయింట్స్ అవి కూడా దాంట్లోకి మెర్జ్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి అందుకని ఐ హావ్ టేకన్ సమ్ సఫిషియంట్ డిస్టెన్స్. దెర్ ఇస్ నో పర్టికులర్ ఎగ్జాక్ట్ వాల్యూ టు టెల్ దట్ దిస్ హ్యాస్ టు బి దిస్ మచ్. అది మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. ఓకేనా? సో నేను నాకు ఇష్టం వచ్చినంత తీసుకొని గీసినాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వెనకాల పాయింట్ ఏమవుతుందంటే, సో దిస్ పాయింట్ విల్ బి అవర్ హెచ్, దిస్ పాయింట్ విల్ బి అవర్ జి. ఓకే, టాప్ వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది అంటే సీలింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? హెచ్ జి, ఈ పాయింట్ వచ్చేసి సి అవుతుంది, ఈ పాయింట్ వచ్చేసి డి అవుతుంది. వాట్ హ్యాపెన్ టు ద రిమైనింగ్ అదర్ పాయింట్స్ విచ్ ఆర్ ద ఫ్లోర్? ఏఈఎఫ్బి అనే ఆ 4 పాయింట్లకు ఏమైనాయి? సో దే ఆర్ లయింగ్ ఎగ్జాక్ట్లీ అండర్ ద అదర్ 4 పాయింట్స్ విచ్ యూ హ్యావ్ మెన్షన్డ్ హియర్. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన 4 పాయింట్స్ దాని కింద ఎగ్జాక్ట్ గా అక్కడే ఉన్నాయి కాబట్టి, సో మనం హెచ్ఈ అనేది తీసుకున్నాం అనుకోండి, హెచ్ఈ అనేది వర్టికల్ గా ఉంది కాబట్టి టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు సో అది ఏమైపోతుంది? హెచ్ ఆఫ్ ఈ అవుతుంది అనమాట. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ జి ఆఫ్ ఎఫ్, సి ఆఫ్ బి అండ్ డి ఆఫ్ ఏ. సో కాబట్టి ఇక్కడ నేను ఏం రాయాల్సి వస్తుంది అంటే హెచ్ ఆఫ్ ఈ అండ్ జి ఆఫ్ ఎఫ్, సి ఆఫ్ బి and d of a. Okay, so this is my 50 and since already 80 is represented here, no need to represent it once again. Okay, so ఇప్పుడు మన రూమ్ ప్రొజెక్షన్స్ కంప్లీట్ అయినట్టు అనమాట. అంటే రూమ్ ఫ్రంట్ వ్యూ కానీ రూమ్ టాప్ వ్యూ కానీ ఇప్పుడు కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు ఈ రూమ్ లోపల ఏముందని చెప్తున్నాడో, సో వి విల్ రీడ్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్. an electric bulb hangs in the center of the ceiling. సో సెంటర్ ఆఫ్ ద సీలింగ్ కావాలంటే ఏం చేస్తే వస్తుంది చెప్పండి? సో డిజిని అలాగే, సో మనకు సీలింగ్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డిసిజిహెచ్. సీలింగ్ ని యాక్చువల్గా ఇట్లా డయాగ్నల్స్ డ్రా చేస్తే వచ్చేదే మనకు సెంటర్. ఓకేనా? సో ఆ సెంటర్ లో ఏముంది అంటున్నాడు? అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ హ్యాంగ్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సీలింగ్ 1 మీటర్ బిలో ఇట్. సో అక్కడ నుంచి 1 మీటర్ బిలో తీసుకుంటే సో అక్కడ ఏముంది అన్నాడు యాక్చువల్గా? సో హియర్ దే ఆర్ టెల్లింగ్ దట్ వీ హ్యావ్ ఏ బల్బ్ హియర్. సో వీ హ్యావ్ సమ్ బల్బ్ సంథింగ్ లైక్ దిస్ విచ్ ఈస్ ఎమిటింగ్ సమ్ లైట్. ఓకే, ఇక్కడ ఒక బల్బ్ ఉంది. ఓకేనా? 1 మీటర్ బిలో ద సీలింగ్ ఉంది, అది కూడా రూమ్ సెంటర్ లో ఉంది. ఓకేనా? సో బిలో అనేది జనరల్ గా ఏ వ్యూ కోసం ఇస్తారు అంటే ఫ్రంట్ వ్యూ కోసం ఇస్తారు అన్నమాట. అది మనం పాయింట్స్ నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు పైన చూస్తున్నాడు కదా అబ్జర్వర్, రూమ్ కి సెంటర్ లో ఉంది బల్బ్ అనేది. ఏ వ్యూలో కనిపిస్తుంది మనకు? టాప్ వ్యూలో కనిపిస్తుంది. సో ఆ టాప్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ సీలింగ్ హెచ్జిసిడితో డినోట్ చేస్తారు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ 3 డైమెన్షనల్ వ్యూలో ఎట్లయితే నేను హెచ్ కి సి కి లైన్ డ్రా చేశాను, ఇక్కడ కూడా అదే లైన్ డ్రా చేస్తున్నాను. అట్లాగే డి కి జి కి లైన్ ఉంది కదా, అది కూడా డ్రా చేస్తే నాకు ఏమొస్తుంది ఇక్కడ? సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై సెంటర్. సో రూమ్ సెంటర్ వస్తుంది. ఈ రూమ్ సెంటర్ లో ఏముంది అంటున్నాడు? యాక్చువల్గా బల్బ్ ఉంది అంటున్నాడు. సో ఆ బల్బ్ ని యాక్చువల్గా ఆల్రెడీ బి డాష్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రూమ్ లో సో ఒక బల్బ్ ఉంది, ఆ బల్బ్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది, అలాగే ఒక స్విచ్ ఉంది, ఆ స్విచ్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది యాక్చువల్గా మార్క్ చేయాలి ఫస్ట్. ఓకేనా? బిఫోర్ వి వాంట్ టు ఫైండ్ ఎనీథింగ్. ఓకేనా? సో ఇప్పుడు రూమ్ సెంటర్ లో ఉంటుంది అనేది మనకి ఏ వ్యూలో కనిపిస్తుంది అంటే వీ క్యాన్ సీ దట్ వన్ ఇన్ ద టాప్ వ్యూ. ఓకేనా? టాప్ వ్యూలో మనకు కనిపిస్తుంది. సో బల్బ్ అనేది బి డాష్ ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే యాక్చువల్గా బి డాష్ అనే నోటేషన్ ఉంది కాబట్టి నో, ఐ డోంట్ వాంట్ యూస్ బల్బ్ కి వన్స్ అగైన్ ఐ డోంట్ వాంట్ యూస్ బి డాష్. సో లెట్ మీ టెల్ దట్ ఇట్ ఈస్ లైట్. సో లైట్ ది ఇప్పుడు ఎల్ అని పెట్టాను అనుకోండి, అక్కడ అదేంది? అది యాక్చువల్గా లైట్ ది టాప్ వ్యూ అనమాట. ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్ గా రూమ్ సెంటర్ లో ఉంది. ఓకేనా? అక్కడ నుంచి మీరు 1 మీటర్ బిలో ద సీలింగ్ అన్నాడు కదా, సెంటర్ ఆఫ్ ద సీలింగ్ అండ్ 1 మీటర్ బిలో ఇట్ అని. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒక వర్టికల్ లైన్ పైకి డ్రా చేసి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఆపొచ్చు? 1 మీటర్ బిలో ద సీలింగ్ ఆపితే అక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే వీ క్యాన్ రైట్ దట్ ఈస్ అవర్ ఎల్ డాష్ అనే పాయింట్. ఈ డిస్టెన్స్ ఎంత? 1 మీటర్ బిలో ద సీలింగ్, ఆర్ మనం మీటర్ లో మాట్లాడట్లేదు కాబట్టి 10 mm. సో 10 mm బిలో ద సీలింగ్ ఉంది. సో నౌ వాట్ వీ హావ్ మార్క్డ్ హియర్? వీ హావ్ మార్క్డ్ అవర్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద బల్బ్, వీ హావ్ మార్క్డ్ అవర్ టాప్ వ్యూ ఆఫ్ ద బల్బ్.
అవి అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉందంటే స్విచ్ అని ఉంది. ఓకే, సో ఆ స్విచ్కి ఆ బల్బ్కి ఒక వైర్ ఉందని చెప్పాడు. సో ఇక్కడ ఏమైనా ఉంది చూడండి, ఆ వైర్ ఏ థిన్ స్ట్రైట్ వైర్. సో స్ట్రైట్ లైన్స్ గురించి చేస్తున్నాం కాబట్టి మనము సో స్ట్రైట్ వైర్ అన్నాడు అన్నమాట ఇక్కడ. సో ఏ థిన్ స్ట్రైట్ వైర్ కనెక్ట్స్ ద బల్బ్ టు ఏ స్విచ్ కెప్ట్ ఇన్ వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్ అండ్ 1.25 meters అబౌవ్ ద ఫ్లోర్. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ 3 dimensional ఫిగర్ చూసారనుకోండి, ఏబిఎఫ్ఈ అనేటివి 4 కార్నర్స్ ఆఫ్ ద రూమ్ అనమాట. ఆ ఒక కార్నర్ లో ఉంది అన్నాడు కదా ఇక్కడ. కనెక్ట్స్ ద బల్బ్ టు ఏ స్విచ్ కెప్ట్ ఇన్ వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్. వన్ ఆఫ్ ద కార్నర్ లో, అది కూడా 1.25 meters అబౌవ్ ద ఫ్లోర్. అంటే సమ్వేర్ హియర్ మనకి ఏముంది, మన ఎస్ ఉంది అనమాట. సో ఆ ఎస్ కి మనం ఏం డ్రా చేయాలి యాక్చువల్ గా? ఎస్ అంటే ఏంది? స్విచ్. ఆ ఎస్ కి ఎస్ డాష్ ఎక్కడ వస్తుంది, ఎస్ ఎక్కడ వస్తుంది, మనం యాక్చువల్ గా వీఆర్ సపోజ్ టు డ్రా హియర్ ఇన్ ద ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. రైట్ సైడ్ లో నేను డ్రా చేస్తున్న చోట. ఓకేనా, ఎట్లయితే మనము బల్బ్ ఎల్ డాష్ మార్క్ చేసినామో అట్లాగే మనం స్విచ్ కూడా ఇప్పుడు ఏం మార్క్ చేయాలా? ఎస్ డాష్ మార్క్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎస్ యాక్చువల్ లొకేషన్ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్ అండ్ 1.25 meters అబౌవ్ ద ఫ్లోర్. ఇప్పుడు ఈ ఎడ్జ్ డిఏని తీసుకోండి మీరు. ఈ ఎడ్జ్ డిఏని మీరు టాప్ వ్యూ నుంచి చూస్తే యాక్చువల్గా ఎట్లా కనిపిస్తుంది? డిఏ అనే ఎడ్జ్ టాప్ వ్యూలో మీరు చూస్తే డిఏ అనే ఎడ్జ్ యాక్చువల్గా పాయింట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఆ ఎడ్జ్ మీద ఎస్ అనే పాయింట్ ఉంది కదా, ఎస్ అనే స్విచ్ ఉంది మనది. ఎస్ ఈస్ నథింగ్ బట్ ద స్విచ్. ఓకే, సో ఆ స్విచ్ పాయింట్ కూడా ఎక్కడ ఉంటుంది? ఇట్ విల్ బి లయింగ్ అట్ ద సేమ్ పాయింట్ వేర్ అవర్ డి అండ్ డి ఆఫ్ ఏ అంటున్నాం కదా. సో డి ఆఫ్ ఏ అని ఎందుకు రాస్తాం యాక్చువల్గా? టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు సో ఇంత లెంత్ ఉన్నా కూడా, ఎంత 40 mm లెంత్ ఉన్నా కూడా టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు అది ఎట్లా కనిపిస్తుంది? డిఏ అనే ఎడ్జ్ ఇట్ విల్ బి అపియరింగ్ లైక్ ఏ పాయింట్. సో ఆ లైన్ మీద ఉన్న ఒక పాయింట్, ఒకటి కాకపోతే 10 పాయింట్లు ఉన్నాయి. ఓకేనా, పైన నుంచి చూసినప్పుడు ఆ 10 పాయింట్లు కూడా ఒకటే చోటే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆ లైన్ మీద మనకి ఏం పాయింట్ ఉంది? ఎస్ అనే పాయింట్ ఉంది. ఓకేనా, సో టాప్ వ్యూలో డిఏ యాక్చువల్ గా ఎడ్జ్ ఏమైంది? పాయింట్ అయింది. సో కాబట్టి ఎస్ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? దాని టాప్ వ్యూ పాయింట్. స్విచ్ టాప్ వ్యూ ఎక్కడ ఉంటుంది? డిఏ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఎస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ద స్విచ్. నౌ టు మార్క్ ద ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడని చెప్పాడు? సో మనం ఏ అనే కార్నర్ దగ్గర నుంచి తీసుకున్నాం కదా, ఎంత హైట్? 1.25 meters అన్నాడు, అంటే 12.5 mm. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డాష్ ఇక్కడ నుంచి చూడండి. ఏ డాష్ దగ్గర నుంచి మనం ఏం చేయాలా? 1.25 meters అబౌవ్ ద ఫ్లోర్ మార్క్ చేసి అక్కడ మనం ఏం మార్క్ చేసుకోవచ్చు? వీ క్యాన్ మార్క్ అవర్ ఎస్ డాష్. సో దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, నౌ వీ హ్యావ్ టు జాయిన్ ఎస్ డాష్ విత్ ఎల్ డాష్. సో దిస్ డిస్టెన్స్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ డిస్టెన్స్ బిట్వీన్ the switch and the bulb, and if you join S with L, okay, this is the top view distance between the light and the bulb, light and the switch, bulb and the switch. Okay, ఇప్పుడు ఏం కనుక్కోవాలి యాక్చువల్ గా మనం ఇక్కడ అంటే? డ్రా ద పొజిషన్స్ ఆఫ్ ద వైర్, ఆల్సో డిటర్మైన్ ఇట్స్ ట్రూ లెంత్ అండ్ స్లోప్ విత్ ద ఫ్లోర్. ఓకే, సో స్లోప్ విత్ ద ఫ్లోర్ అంటే టీటా. ఫ్లోర్ అంటే ఏంది? హారిజాంటల్ ప్లేన్ అని. స్లోప్ అంటే యాంగిల్ అని. యాంగిల్ విత్ ద హారిజాంటల్ ప్లేన్ ఈస్ నథింగ్ బట్ టీటా కనుక్కోవాలా, అండ్ ట్రూ లెంత్ కూడా కనుక్కోవాలి. మనం ఈ పోయిన ప్రాబ్లమ్స్ లో, చాలా ప్రాబ్లమ్స్ లో ట్రూ లెంత్ ఇవన్నీ కనుక్కున్నాము. సో ఇప్పుడు మనకి యాంగిల్ ఫ్రంట్ వ్యూలో కావాలంటే మనం ఏం చేయాలంటే, వీఆర్ సపోజ్ టు రొటేట్ దిస్ ఎస్ఎల్. ఓకేనా, ఇప్పుడు టాప్ వ్యూలో మనకి ఏబి ఎట్లా ఉంటుందో అట్లా ఎస్ఎల్ ఉందన్నమాట. ఏబి దేనికి ఈక్వల్? AB1 కి. అట్లా ఎస్ఎల్ దేనికి ఈక్వల్? SL1 కి. ఈ SL1 కానీ AB1 కానీ సో డబుల్ ఇంక్లినేషన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎట్లాగా ఉంటాయి? దే విల్ బి ఆల్వేస్ ప్యారలల్ టు XY. సో ఇప్పుడు ఎస్ఎల్ డిస్టెన్స్ ఎంత ఉందో కంపాస్ మీద తీసుకొని సో మనం ఏం చేయాలంటే ఇట్లా కిందికి రొటేట్ చేయాలన్నమాట. కిందికి రొటేట్ చేస్తే ఇక్కడ ఎస్ నుంచి ఆల్రెడీ హారిజాంటల్ లైన్ ఉన్నట్టే, మరి సపరేట్ గా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమొస్తుంది మనకు? SL1 అని వస్తుంది అనమాట. సో L1 అని వచ్చిన తర్వాత సో ఫర్ ఏ లైన్ లెంత్ ఆఫ్ SL1 విచ్ ఈస్ ద రెడ్యూస్డ్ లెంత్ ఇన్ ద టాప్ వ్యూ, దాని ఫ్రంట్ ఏమైపోతుంది? S డాష్ L1 డాష్ అవుతుంది. ఓకే, సో మనకు ఆ డిస్టెన్స్ రావాలంటే మనం ఏం చేయాలంటే L1 దగ్గర నుంచి ఇట్లా వర్టికల్ లైన్ పైకి డ్రా చేసి, ఓకే, అండ్ ఎల్ డాష్ దగ్గర నుంచి ఇట్లా హారిజాంటల్ లైన్ ఇట్లా డ్రా చేస్తే సో ఇవి రెండే ఎక్కడ కట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏం పాయింట్ అవుతుంది? L1 డాష్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఎస్ డాష్ ని L1 డాష్ తో జాయిన్ చేస్తే వచ్చేది, ఎస్ డాష్ ని L1 డాష్ తో జాయిన్ చేస్తే వచ్చే పాయింటే, వచ్చే డిస్టెన్సే, పాయింట్ కాదు అది, వచ్చే డిస్టెన్స్ యాక్చువల్గా దిస్ ఈస్ ద ట్రూ లెంత్. అండ్ ఈ ట్రూ లెంత్ విత్ రెఫరెన్స్ టు ద హారిజాంటల్, ఇక్కడ ఒక చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేసామనుకోండి XY కి ప్యారల్ గా.
సో ఈ ట్రూ లెంత్ చేసే ఇంక్లినేషన్, సో విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ ప్లేన్ ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా. సో విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద ప్రాబ్లమ్. ఆల్సో డిటర్మైన్ ఇట్స్ ట్రూ లెంత్ అండ్ ద స్లోప్ విత్ ద ఫ్లోర్. స్లోప్ అంటే మనకు తెలుసు యాంగిల్ అని, విత్ ద ఫ్లోర్ అంటే టీటా, విత్ ద ఫ్లోర్ అంటే హెచ్పి అని. ఓకే, సో యాంగిల్ విత్ ద ఫ్లోర్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ టీటా. సో టీటా కనుక్కోమని చెప్తున్నారు అన్నమాట. సో దీస్ హౌ వి సాల్వ్ ద డబుల్ ఇంక్లినేషన్ ప్రాబ్లం. సో నాట్ ఓన్లీ లైట్, సమ్ టైమ్స్ దే మెటల్ ఫ్యాన్. సో ఫ్యాన్ ఇక్కడ సెంటర్ లో ఉంది, సో పక్కన గోడ దగ్గర నుంచి ఇంత దూరంలో ఉంది, ఓకేనా, రూమ్ సెంటర్ లో ఉంది, ఇట్లాంటివి. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ సో డబుల్ ఇంక్లినేషన్ ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకోవాలా. ఓకే, అండ్ స్పెసిఫిక్ గానే దాన్ని ఏమంటామంటే రూమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. ఓకే, ప్రాబ్లం నెంబర్ 21. Two mangoes on a tree are respectively 3 meters and 4.5 meters above the ground and 2 meters, 2.5 meters and 3 meters away from 0.5 meter thick compound wall but on the opposite sides of it. The distance between the mangoes measured along the ground and parallel to the wall is 3.7 meters. Determine the real distance between the mangoes. సో మీకు ఆ ప్రాబ్లం బాగా అర్థం అవడానికి, సో ఐ హావ్ షోన్ ద 3-dimensional representation ఆఫ్ ద యాక్చువల్ సినారియో. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్తున్నానంటే రెండు మ్యాంగోస్ ఉన్నాయి, అవి రెండు గ్రౌండ్ నుంచి అంటే హారిజాంటల్ ప్లేన్ నుంచి డిఫరెంట్ హైట్స్ లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి 3 మీటర్ హైట్ లో ఉంది, ఇంకోటి వచ్చేసి 4.5 మీటర్ హైట్ లో ఉంది. ఓకే, అబౌవ్ ద గ్రౌండ్ అన్నాడు కదా, అండ్ 2.5 మీటర్స్ అండ్ 3 మీటర్స్. సో అక్కడ ఒక గోడ ఉంది, ఆ గోడ నుంచి ఒకటి వచ్చేసి 2.5 మీటర్స్ ఉంది, ఇంకొకటి వచ్చేసి 3 మీటర్స్ ఉంది. బట్ అని అంటున్నాడు ఇక్కడ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్. అంటే రెండు మ్యాంగోస్ గోడకు ఒక సైడే లేవు, ఒక మ్యాంగో వచ్చేసి గోడకు ఒక పక్క ఉంటే ఇంకొక మ్యాంగో వచ్చేసి ఇంకొక సైడ్ ఉంది అనమాట, గోడకి ఇంకొక పక్క ఉంది అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు మ్యాంగోస్ కనిపిస్తున్నాయో లేదో, బట్ ఐ విల్ ట్రై టు షో యూ దట్ మ్యాంగోస్. సో దిస్ ఈస్ వన్ మ్యాంగో and this is the other mango. Okay, so let us name this particular mango as A and this particular mango as B. Okay, so దీన్ని by means of a straight line join చేశాను అనుకోండి, సో that will be the real distance actual గా. ఓకేనా, అంటే మనము అంటే 3-dimensional వ్యూలో యాక్చువల్ గా 2 డిస్టెన్స్, అది దాని ఆర్థోగ్రాఫిక్ వ్యూలో చూస్తే మనకు ఫ్రంట్ వ్యూలో రెడ్యూస్ డిస్టెన్స్ వస్తుంది, టాప్ వ్యూలోనూ రెడ్యూస్డ్ డిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే బికాస్ ద లైన్ ఈస్ ఇంక్లైన్ టు బోత్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్ మాదిరి ఉంటుంది కాబట్టి. ఓకే, ఫ్రంట్ వ్యూలోనూ రెడ్యూస్డ్ డిస్టెన్స్ వస్తుంది, టాప్ వ్యూలోనూ రెడ్యూస్డ్ డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇచ్చిన డిస్టెన్సెస్ ఏమేమి ఇచ్చాడంటే, అంటే మనకి జనరల్ గా ఇదే ప్రాబ్లమ్ ని మ్యాంగోస్ అని పక్కన పెట్టి ఎండ్ ఏ అబోవ్ అండ్ ఇన్ ఫ్రంట్, ఎండ్ బి కూడా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, అబ్జర్వర్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా నేను. సో ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ చూస్తా అంటే ఎండ్ ఏ, సో వాల్ అనేది ఏంది, వాల్ ఈస్ నథింగ్ బట్ విపి. వాల్ అనేది జనరల్ గా విపితో విపి అని అజ్యూమ్ చేసుకుంటాము, గ్రౌండ్ అంటే వి అజ్యూమ్ ఇట్ యాస్ హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ నుంచి ఇట్లా చూసినప్పుడు మ్యాంగో ఏ పొజిషన్, సో ఏ అనే మ్యాంగో పొజిషన్ ఏమంటే ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అండ్ అబోవ్ హెచ్పి వస్తుంది అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అండ్ అబోవ్ హెచ్పి అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఓకేనా, ఎండ్ బి గురించి ఏమనుంది ఇక్కడ అంటే ఎండ్ బి వచ్చేసి అదర్ సైడ్ ఆఫ్ ద వాల్ ఉంది కాబట్టి, అంటే బిహైండ్ బిపి ఉన్నట్టు అబోవ్ హెచ్పి ఉన్నట్టు. అబోవ్ బిహైండ్ ఈస్ వాట్ క్వాడ్రంట్, అబోవ్ బిహైండ్ వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాబ్లం స్టార్ట్ చేయడానికి 2 మ్యాంగోస్ అనే ట్రీ ఆర్, సో ఫస్ట్ ఏ అనే మ్యాంగో గురించి ఏమేమి ఉందంటే హారిజాంటల్ ప్లేన్ నుంచి అంటే గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ హైట్ లో ఉంది, అండ్ వాల్ నుంచి, సో వాల్ నుంచి 2.5 మీటర్స్ ఇన్ ఫ్రంట్ ఉంది అన్నమాట. అట్లాగే మ్యాంగో బి గురించి ఏమనుంది, గ్రౌండ్ నుంచి వచ్చేసి 4.5 మీటర్స్ హైట్ లో ఉంది, అట్లాగే వాల్ దగ్గర నుండి 3 మీటర్స్, ఇట్లా వాల్ దగ్గర నుంచి 3 మీటర్స్ ఉంది అన్నాడు. ఓకేనా, సో ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏ మ్యాంగో గురించి రెండు ఏమున్నాయి, 3 మీటర్స్ 2.5 మీటర్స్. సో మ్యాంగో ఏ అనేది ఏ క్వాడ్రంట్ లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు అనమాట, అబోవ్ ఇన్ ఫ్రంట్. ఎంత అబోవ్, 3 మీటర్స్ అండ్ 2.5 మీటర్స్. సో ఫస్ట్ 3 మీటర్స్ మనం మార్క్ చేసుకుందాం. ఇట్లా 3 మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది నాకు పాయింట్. సో ఇక్కడ వచ్చేసి నాకు మ్యాంగో అనేది ఒక మ్యాంగోకి ఏ అని పేరు పెట్టినాను, ఇంకో మ్యాంగోకి బి అని పేరు పెట్టినా, మనం నోటేషన్స్ లో తేడా రాకూడదని. సో కాబట్టి ఇక్కడ ఏ డాష్ వస్తుంది. ఏ ఎక్కడ వస్తుంది అంటే, సో మనం ఇక్కడ టాప్ వ్యూలో మనము థిక్నెస్ ఆఫ్ ద వాల్ కూడా కన్సిడర్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా. సో థిక్నెస్ ఆఫ్ ద వాల్ ఎంత,
0.5 meters. సో ఇక్కడ 3 meters అంటే వన్స్ అగైన్ స్కేల్ 1 meter is equal to ఏమని రాసుకోవచ్చు ఇక్కడ స్కేల్ 1 meter is equal to 10 mm అని రాయొచ్చు. సో 10 mm అని రాస్తే సో మనం 3 అంటే 30 అని, సో 2 అంటే 20 అని, సో అది మనకు తెలుసు అందరికి. ఓకే, సో ఏ డాష్ వచ్చింది. ఇప్పుడు ఏ గీసే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సో వీఆర్ సపోజ్ టు డ్రా ద థిక్నెస్ ఆఫ్ ద వాల్ ఆల్సో. సో థిక్నెస్ ఆఫ్ ద వాల్ 0.5 meters అంటే ఎంత 5 mm వస్తుంది అనమాట. సో 5 mm వస్తుంది కాబట్టి 5 mm ది వాల్ థిక్నెస్ కూడా యాక్చువల్గా సో ముందుగానే డ్రా చేసి పెట్టేసుకుని ఉండాలి. ఓకేనా, ఇది వాల్ థిక్నెస్ ఎంత 5. ఓకేనా, సో వాల్ థిక్నెస్ వచ్చేసి 5 mm. ఓకేనా, సో ఈ వాల్ నుంచి సో 2.5 meters ఉందన్నాడు కాబట్టి మనం ఇట్లా ఈ లైన్ డ్రా చేసేటప్పుడు ప్రొజెక్టర్ లైన్ ఆఫ్ పాయింట్ ఏ ఆర్ మ్యాంగో ఏ ప్రొజెక్టర్ లైన్ ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం 2.5 తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలి. ఎక్కడ నుంచి? వాల్ దగ్గర నుంచి. ఓకేనా, నాట్ ఫ్రమ్ ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్, వాల్ దగ్గర నుంచి 2.5 తీసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో ఇక్కడ మనకు టాప్ వ్యూ ఆఫ్ ద మ్యాంగో ఏ వస్తుంది. ఇది వచ్చేసి 2.5 అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ 25 అని. సో నెక్స్ట్ మ్యాంగో బి గురించి డ్రా చేసే ముందు మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాంగోస్ మెజర్డ్ అలాంగ్ ద గ్రౌండ్ ప్యారలల్ టు ద వాల్, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ మాదిరి అనమాట. ఓకేనా, సో ఎంత ఇచ్చినట్టు 3.7 meters. సో 3.7 meters ఇచ్చినాడు. సో నేను ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను అనుకోండి 3.7కి. సో అక్కడ ఆ లైన్ మీద అంటే ఇక్కడ నుంచి నేను డ్రా చేసే ఒక వర్టికల్ లైన్ మీద నాకు ఏమేమి వస్తాయి? అదర్ మ్యాంగో అబో డిస్టెన్స్ ఉంది కదా, ఎంత ఉంది? సో అదర్ మ్యాంగో అబో డిస్టెన్స్ వచ్చేసి 4.5 meters ఉంది. సో ఇది వచ్చేసి 4.5 meters అబోవ్ కాబట్టి మ్యాంగో బికి బి డాష్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో ఇదంతా 45. ఓకేనా, అండ్ 3 meters అవే అన్నాడు కదా, అంటే అవే ఫ్రమ్ ద వాల్ బట్ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ అన్నాడు కాబట్టి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక పాయింట్ ఏం చెప్పానంటే మ్యాంగో బి అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు అనమాట. అంటే అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఆర్ అబోవ్ ద గ్రౌండ్ అండ్ బిహైండ్ ద వాల్. సో వాల్ కి వెనకాల ఉన్నట్టు. సో కాబట్టి బోత్ ద ఫ్రంట్ అండ్ టాప్ వ్యూ విల్ బి అబోవ్ ఎక్స్వై రెఫరెన్స్ లైన్. సో ఈ 3 meters అనేది మనం ఎక్కడి నుంచి గీయాలా? వాల్ దగ్గర నుంచి. అంటే ఇక్కడ ఇది కూడా వాల్ కి సంబంధించిన లైనే, ఇది కూడా వాల్ కి సంబంధించిన లైనే కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే అంటే ఇక్కడ నుంచి 30 mm మార్క్ చేస్తాం అనమాట ఇక్కడ. సో 30 mm మార్క్ చేస్తే వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ బి. ఓకే, సో అది వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏ డాష్ ని బి డాష్ ని, సో ఇట్ షుడ్ బి ఏ డార్క్ లైన్. సో ఐ విల్ డ్రా హియర్ ఇట్ సెల్ఫ్. ఏ డాష్ ని బి డాష్ ని జాయిన్ చేస్తే మనకు ఆల్ఫా వస్తుంది. ఏని బిని జాయిన్ చేస్తే సో మనకు బీటా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో మనం ఇక్కడ ఒకవేళ మెజర్ చేసామనుకోండి దిస్ ఇంక్లినేషన్ విల్ బి బీటా అండ్ దిస్ ఇంక్లినేషన్ విల్ బి ఆల్ఫా. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలా మనం? యాక్చువల్గా డిటర్మైన్ ద రియల్ డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాంగోస్. సో రియల్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా ఏం చేసాం మనము? రియల్ డిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రూ లెంత్ అని. ఓకేనా, సో ఏబి ఉంది కదా, ఆ ఏబి డిస్టెన్స్ దేనికి ఈక్వల్ మనకు? ఏబి డిస్టెన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏబి1. ఏబి1 విల్ బి ఆల్వేస్ ప్యారలల్ టు ఎక్స్వై. సో ప్యారలల్ టు ఎక్స్వై ఉంటుంది కాబట్టి సో ఏబి డిస్టెన్స్ ఎంత ఉందో అదే డిస్టెన్స్ ని ఎక్స్వై రెఫరెన్స్ లైన్ కి ఇట్లా ప్యారలల్ గా డ్రా చేసి సో మనం కంపల్సరీగా ఈ కర్వ్ అయితే డ్రా చేయాల్సిందే. సో డ్రా చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఏబి1 వస్తుంది అనమాట. ఓకేనా, సో వచ్చిన తర్వాత టాప్ వ్యూలో మనకి ఏబి1 అని ఉంది కదా, దాని ఫ్రంట్ వ్యూ డిస్టెన్స్ ఏ డాష్ బి1 డాష్. వాట్ ఈస్ ఏ డాష్ బి1 డాష్? ఇట్ ఈస్ ద ట్రూ లెంత్. అది కనుక్కునే కోసమే మనం యాక్చువల్గా ఈ బి1 డాష్ అనే పాయింట్ కనుక్కోవాలా. ఆ బి1 డాష్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది? సో బి1 నుంచి డ్రా చేసిన వర్టికల్ లైన్ అలాగే బి డాష్ నుంచి డ్రా చేసిన హారిజాంటల్ లైన్ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ మనకు బి1 డాష్ అనే పాయింట్ వస్తుంది. నౌ ఇఫ్ వి ట్రై టు డ్రా ఎ లైన్ బిట్వీన్ ఏ డాష్ అండ్ బి1 డాష్, ఓకే, దిస్ లెంత్, సో వాట్ ఎవర్ వీ హావ్ గాట్ బిట్వీన్ ఏ డాష్ అండ్ బి1 డాష్, ఇక్కడ మనకి ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఆ డిస్టెన్స్ యాక్చువల్గా ట్రూ లెంత్ ఆఫ్ ద లైన్. ఓకే, అక్కడ ట్రూ లెంత్ ఆఫ్ ద లైన్ అని చెప్పలేము యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ కాబట్టి ద డిస్టెన్స్ ఏ డాష్ బి1 డాష్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ట్రూ డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాంగోస్ ఆర్ ద రియల్ డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాంగోస్. ఓకే.